హాయ్ హలో వెల్కమ్ టు ఫోర్స్ 360. నేను మీ మురళీ రాపల్లి. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళు ఆగడాలు అన్ని ఇన్ని కాదు. నిజం చెప్పాలంటే ఒక ఊరిలో కొంతమంది జనాల్ని ఊరి బయటకు వెలివేసే అంత ధైర్యం, అంత మదం, అంత అహంకారం టీడీపీలో బాగా పెరిగిపోయింది. సో ఆ ఊరేంటి, ఆ ఊర్లో ప్రజలేంటి, ఎందుకు ఇప్పుడు ఆ టాపిక్ తీసుకురావాల్సి వస్తుందంటే వీరంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. గురిజాల నియోజకవర్గం పిన్నెల్లిలో గ్రామ బహిష్కరణకు గురైనటువంటి దళిత బీసీ మైనారిటీ కుటుంబాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. దళిత మైనారిటీలు బీసీ కుటుంబాలని గ్రామ బహిష్కరణ చేశారంట అగ్రకులాల వాళ్ళు, టీడీపీ వాళ్ళు కలిసి. వారంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్పుకుంటే ఆయన వాళ్ళకి ఆధారపడొద్దు, అండగా ఉంటాం అంటూ భరోసా ఇవ్వడం జరిగింది. అసలు ఏ జమానాలో మనం బ్రతుకుతున్నామో నాకు అర్థం కావట్లేదు. ఇంకా గ్రామ బహిష్కరణలు, దళితుల్ని వెలివేయటాలు ఇవన్నీ ఏందిరా? ఆటవిక సాంప్రదాయాల్లో ఉన్నావా? పిన్నెల్లి గ్రామంలో గ్రామ బహిష్కరణ చేయటం ఏంట్రా జనాల్ని? సిగ్గుందా మీకు కొద్దిగన్నా? చదువుకున్న వాడు ఒక్కడు కూడా లేడు అగ్రకులాలలో, అదేవిధంగా టీడీపీ క్యాడర్లో. ఒక మనిషిని మనిషిగా గౌరవించలేని మీరు రాజకీయ నీతులు చెప్తూ ఉంటారు. అయినా నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కేవలం టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కదా. టీడీపీ కార్యకర్తలకి ఏదైనా చేసే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఎందుకు చేస్తాడు? వీళ్ళని గ్రామ బహిష్కరణ చేసినా, వీళ్ళు ఇళ్ళకు కూలగొట్టినా, రోడ్ల మీద దారుణంగా నరికి చంపేస్తూ ఉన్నా చూస్తూ ఉండాలి అంతే. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నా ఈ గవర్నమెంట్లో మనం కేవలం చూస్తూనే ఉండాలి. అంతకు మించి ఎక్కువ ఎవరికి ఉండకూడదు. ఒకవేళ ఎక్కువ ఉంటే దాన్ని వాళ్ళు ఇలా గ్రామ బహిష్కరణ అని వింత వింత కేసులు పెట్టి అందరినీ హింసించే ప్రయత్నంగానే ముందుకు వెళ్తున్నారు తప్పించి ఉపయోగకరంగా ఎటువంటి పని చేయట్లేదు అనమాట. సో ఒకసారి మనం ఆలోచించినట్లయితే వీళ్ళంతా వెళ్ళి కలిశారు పిన్నెల్లి గ్రామస్తులు జగన్మోహన్ రెడ్డి గారిని. పోయిన శుక్రవారం వారికి జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు, మేము వస్తే మొత్తం సెటరేట్ చేస్తామని. ఈ విషయం ఇప్పుడు చెప్పట్లేదు, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మేము వస్తే ఈసారి 2.0 అంటే ఎలా ఉంటుందో, జగన్ కార్యకర్తల కోసం నిలబడితే ఎలా ఉంటుందో, జగన్ నిజంగా విశ్వరూపం చూపిస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాల్సిన టైం గత సంక్రాంతి తర్వాతే అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా దానికి కార్యాచరణ జరగలేదు. కానీ ఏదో రోజు అయితే కంపల్సరిగా జనాల్లోకి వస్తారు. ఆ రోజు ఇటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ని మాట్లాడి ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తారని అందరూ నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడ మీటింగ్లు పెట్టినా, ఎక్కడికి వస్తున్నా కూడా ఆయనకి దొరుకుతున్నటువంటి గౌరవం కానీ, ఆయనకి ముందు వస్తున్న దాన్ని చూడటానికి వస్తున్న ప్రజలు కానీ, దానికి అండగా ఉన్న సోషల్ మీడియా అండ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ చూసుకుంటే చాలా బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ ఉంది. ఆ పార్టీని నమ్ముకున్న వారు వచ్చే రోజుల్లో హ్యాపీగా ఉంటారని ఒక నమ్మకంతో ఇంకా ఎక్కువ మంది జగన్ వైపు చూస్తూ ఉన్నట్టు ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో జరిగిన అనేకమైన సర్వేలు నిరూపిస్తూ ఉన్నాయి. సో చూద్దాం, పిన్నెల్లి వాసుల్ని, గురిజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి పిన్నెల్లో ఉన్నటువంటి దళితుల్ని, బీసీలని, మైనార్టీల్ని ఊరి నుంచి బహిష్కరించినటువంటి ఘటనని తీవ్రంగా ఖండించవలసిన అవసరం మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంది. ఏమంటారు? మీరు కూడా ఈ మాటలతో ఏకీభవిస్తారని నమ్ముతున్నాను. మిమ్మల్ని కూడా ఎవడన్నా ఊరి నుంచి బహిష్కరిస్తే తిరిగి పోరాడారండి, కానీ ఊరి బయటికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే అది చేతకానితనం. కావాలంటే ఫైట్ చేయండి, ఫైట్ చేసినప్పుడు కాన్సిక్వెన్సెస్ వస్తే ఎదుర్కోండి, తప్పేముంది, అంతే కదా. ఇలా జోలి బట్టి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అడుక్కోకండి. ఏం మీకు ఆత్మగౌరవం లేదా? మీకు బలం లేదా? మీకు స్ట్రెంత్ లేదా? మీరు పోరాడలేరా? మీకు జరిగిన అన్యాయాన్ని మీరే పోరాడలేకపోతే వెనకున్న నాయకుడు ఎంతవరకు సపోర్ట్ చేస్తాడు? ఆయన వచ్చి ప్రతిసారి అక్కడ పోరాడతాడే ఏంటి? పోరాడండి, ఎంతవరకు వెళ్తారు చూడండి. మీరు కూడా అంతవరకు వెళ్ళండి. వాడు పోస్తేనేనా నిండేది? మనం పోస్తే నిండదా? వాడు కోస్తేనేనా కారేది? మనం కోస్తే కారదా? వాడేస్తేనేనా పోయేది? మనం వేస్తే పోదా? అంతా పోతాయి. కాకపోతే మనం బేసిక్గా ధైర్యం ఉండదు. ఆ ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. పైగా పల్నాడులో పుట్టినటువంటి సోకాళ్ళు పిన్నెల్లి అసలు ఇలా సిగ్గు లేకుండా వెళ్ళి అడుక్కోవడం కూడా నాకు నచ్చలేదు. పల్నాడు పౌరుషాలు ఏవైనా మీ ఏవైనా అని అడిగే అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను ఊరి బహిష్కరణ ఇస్తే దాన్ని నువ్వు బహిష్కరణకు గురయ్యి బయటికి వెళ్ళి
ఇప్పుడు ఏడుస్తూ వచ్చి మాట్లాడుతున్నావు అంటే నువ్వు చేతకానోడి కింద లెక్కే. నీ కాన్స్టిట్యూషన్ ద్వారా కొన్ని రైట్స్ వచ్చినాయి, లా అండ్ ఆర్డర్ ద్వారా కొన్ని రైట్స్ వచ్చినాయి, వాటిని నువ్వు వాడుకోవాలా, ఫైట్ చేయాలా. లేదంటే నీకు అవమానం జరిగింది అనుకో నువ్వే ఫైట్ చేసి గెలవాలా. అది పోయి అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి అడుక్కోవటం, రాజకీయ నాయకులు ఏదో మనల్ని ప్రతినిత్యం పక్కనే ఉండే కాపాడే వాళ్ళగా చూడటం కూడా తప్పే. జగన్మోహన్ రెడ్డి కూడా మహా అయితే వచ్చి మాట్లాడతారు, తర్వాత గెలిచిన తర్వాత ఏమేం చేస్తారు, మరి ఇప్పట్లో ఏం చేయలేరు కదా. చలో పిన్నెల్లి అంటున్నారు, ఎప్పుడు వెళ్తారో చూద్దాం, అప్పుడేమన్నా మార్పు వస్తుందేమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ ఫైర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.